హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాధాకృష్ణ నవలలోని 6వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందజేయగలరు. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. వరహాలరావు రాధ వాళ్ళకి నచ్చిందని చెప్పాడు. కట్నాలు, కానుకల విషయంలో పెళ్లి సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. కోదండరామయ్య గారు దుర్గమ్మ అడిగిన వాటికన్నిటికీ ఒప్పుకున్నాడు. ముహూర్తం నిర్ణయించారు. ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఊర్లో అందరికీ ఇది ఒక సంబరం అయింది. గలగల పారే సెలయేరులా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రాధ గంభీర మూర్తి అయిపోయింది. ఆ సందడి హడావిడితో తనకేం సంబంధం లేనట్టు మౌనంగా కూర్చుండిపోయింది. అలా కూర్చున్న కూతుర్ని చూస్తుంటే కోదండరామయ్య గారి గుండెలు పిండినట్టు అయ్యేది. ఒకసారి ఆయన గదిలోకి వచ్చారు. రాధ తప్పు చేసిన దానిలా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ రాధ, ఆయన పిలిచారు. రాధ ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఇలారా పిలిచారు. రాధ మెల్లగా దగ్గరికి వచ్చింది. నేను ఏ పని చేసినా నీ క్షేమం కోసమే ఆలోచించి చేస్తాను. అది నీకు తెలుసా? రాధ తెలుసన్నట్టు తల ఊపింది. జీవితం అంటే మన ఒక్కరిదే కాదమ్మా, మన చుట్టూ ఉన్న అందరితో అల్లుకుని ఉంటుంది. అది తెంచుకోవడం అనేది వయసులో ఉన్నప్పుడు అతి సులభంగానే కనిపించిన వయసు మీరిన తర్వాత ఒంటరితనం భరించడం కష్టం. నేను నీ మంచి కోరి ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నీకు బాధ అనిపించినా తర్వాత నువ్వే సంతోషపడతావు. అందుకని ఇప్పుడు నువ్వు కోపగించుకున్నా నేను బాధపడలేదు. నాకు కావాల్సిందల్లా నీ క్షేమం, నువ్వు సుఖంగా, గౌరవప్రదంగా ఉండడం. రాధ తండ్రి ఛాతి మీద తల ఆంచి ఏడ్చేసింది. మీకెలా మంచిదని తోస్తే అలా చేయండి నాన్న. నా గురించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి అన్నది. నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నీ మనసు ఎంత నవనీతమో. రాధ తల నిమురుతూ అన్నారు. వరహాలరావు 2 కుటుంబాలకి దగ్గర అవడంతో పెళ్లి పెత్తనం తన మీద వేసుకున్నాడు. వాళ్ళకి అవి కావాలి, ఇవి కావాలి అంటూ రాబోయే పెళ్లివారికి 1,00,000 మర్యాదలు ఏర్పాట్లు చేశాడు. అతని భార్య రత్నమాణిక్యానికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. రత్నమాణిక్యానికి కూతురు పుట్టగానే తమ్ముడు భార్య అనుకుంది. అందుకే మధురం ఎప్పుడు అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గరే పెరుగుతుంది. వరహాలరావు వచ్చి రాధ గురించి చెప్పగానే మొదట దుర్గమ్మ కూడా ఒప్పుకోలేదు. అదేమిటి అల్లుడు గారు, శివాకి మధురం భార్య అని చిన్నప్పుడే అనుకున్నాం. అబ్బా, అవి అప్పుడు అనుకున్న మాటలు అనుకోండి. అయినా అసలు సైన్స్ ప్రకారం ఇంత దగ్గర సంబంధాలు చేయకూడదు. శివకి తగిన భార్యని తీసుకొస్తున్నాను, మీరు కాదనకండి. ఒక్కతే పిల్ల, బోలెడంత ఆస్తుంది. ఆ తండ్రికి సుస్థి, ఒకసారి హార్ట్అటాక్ వచ్చి తగ్గింది. ఎప్పుడో ఒకసారి చెప్పకుండా జెండా ఎత్తేస్తాడు అంటూ నచ్చజెప్పాడు. దుర్గమ్మకి అల్లుడు తెలివితేటల మీద అపారమైన గురి. ఆయన ఎంత ఆలోచన లేనిదే, అందులో లాభం లేనిదే ఏ పని చేయడని ఆవిడకి నమ్మకం. సరే నీ ఇష్టం అంది. మావయ్యకి పెళ్లి చేస్తే మరి నాకెప్పుడు చేస్తారు అన్నది మధురం. నువ్వు మాట్లాడకు అన్నాడు తండ్రి. మనవరాల్ని పెంచడం, పెద్ద చేయడం అంతా దుర్గమ్మగారే చేసింది. పుట్టగానే తన తల్లి పేరైన మధుర మీనాక్షి అని పేరు పెట్టుకుంది. అందరం మధురం అని పిలుస్తూ ఉంటారు. అనుకున్న ముహూర్తానికి రాధ పెళ్లి శివంతో అతి వైభవంగా జరిగిపోయింది. పెళ్లి పందిరిలో కూర్చున్న పంచాక్షరం మాస్టారు రంగయ్యని పిలిచి, రంగయ్య, ఇదేమిటి కృష్ణ పెళ్లికి రానేలేదు అని అడిగారు. ఏమో పంతులు గారు, వాడికి శుభలేఖ వేశాం, ఉత్తరం రాశాం, పరీక్షలుగా అందుకని రాలేదేమో అన్నాడు. నిజానికి కృష్ణకి ఉత్తరం రాయలేదు, శుభలేఖ వేయనులేదు. వాడి పరీక్షలు అయిపో వస్తున్నాయి. ఈరోజో రేపో ఊడిపడతాడు. వాడు రాకముందే ఈ శుభకార్యం జరిగిపోయి రాధమ్మ అత్తవారింటికి వెళ్ళిపోవాలని అలివేలు 1000 దేవుళ్లకు దండం పెట్టుకుంది. పెళ్లిలో మర్యాదలు సరిగ్గా జరగలేదని రత్నమాణిక్యం అలిగి మూతి ముడుచుకు కూర్చుంది. శాంతమ్మ వచ్చి బ్రతిమిలాడింది. అది కాదండి, మా మామయ్య పెళ్ళి నాతో జరగకుండా మీ రాతతో జరుగుతోందని మా అమ్మకి కోపం అన్నది మధురం. ఛీ, అవతలికి రత్నమాణిక్యం కసిరింది. మధురం మాటలు విన్న అమ్మలక్కల మొహాలు చూసుకున్నారు, గుసగుసలాడుకున్నారు. రాధ అత్తవారింటికి వెళ్ళేది ఆ రోజునే. ప్రయాణపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరహాలరావు సిటీ నుంచి తెప్పించిన కారుకి పూలదండలు వేలాడదీసి వాకిట్లో సిద్ధంగా ఉంచారు. కృష్ణ ఊరు నుంచి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు కనిపిస్తున్న పెళ్లి కారు, ఇంటికి కనిపిస్తున్న పెళ్లి వైభవం చూసి చకితుడయ్యాడు. అతను పెట్టె పట్టుకుని లోపలికి వస్తుంటే వరహాలరావు ఎదురయ్యాడు.
ఏమో కృష్ణ, పెళ్ళికి నువ్వు రాలేదే? ఓహో, పరీక్షలు కాబోలు. నువ్వు లేని లోటు మినహా ఇంకా వంక లేకుండా రాధమ్మ పెళ్ళి సలక్షణంగా అయింది. నయం, ఈ పూటైనా వచ్చావు. ఈ పూటే రాధ అత్తవారింటికి వెళ్తోంది అన్నాడు. కృష్ణ నెత్తిన పెళపెళ అని పిడుగులు పడ్డట్టుగా అయింది. రాధకి పెళ్ళ? అతను కొయ్యబారిపోయాడు. రాధెక్కడా? రాధా, రాధా! దెబ్బతిన్న బిబ్బుల్లా అరుస్తూ రాధ ఉన్న గదిలోకి వచ్చాడు. పెళ్లికి ఒప్పుకున్న క్షణం నుంచి రాధ ఈ నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అతనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉంది. కానీ అతనికి ఎలా నచ్చ చెప్పడమో రాధకి అర్థం కావటం లేదు. తెల్లటి జరీచీర కట్టుకుని, జడ నిండా పువ్వులు పెట్టుకుని, నుదుట కళ్యాణ తిలకంతో, కాళ్ళకి పారాణితో, మెడలో పైట మీదకి కనిపిస్తున్న పచ్చటి పసుపు తాడికి మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలతో కొత్త పెళ్లి కూతురుగా నిలబడిన రాధకి కృష్ణ పిలుపు వినగానే నుదుట చిరు చెమటలు పోశాయి. పెదవులు చిగురుటాకుల్లా కనిపించసాగాయి. కళ్ళల్లో చివ్వున ఉబ్బికి రాబోతున్న నీళ్లని పెదవి నొక్కిన పట్టి బలవంతంగా ఆపింది. పారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంది. రాధని చూడగానే అతను రెచ్చిపోయాడు. రాధా, ఏమిటి? పెళ్లి చేసుకున్నావా? నీ ఒంటి మీద తెలివి ఉండే ఈ పని చేశావా? మనం చేసుకున్న వాగ్దానాలన్నీ ఏమైనాయి? మన ఆశల్ని ఎందుకిలా నాశనం చేశావు? రాధ మాట్లాడలేదు. తనని తాను సంభాళించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఉప్పెనగా వస్తున్న దుఃఖాన్ని అతని చేతుల్లో వాలిపై కరువుదీరా ఏడ్చి ఉపశమనం పొందాలని మనసు పడుతున్న ఆరాటాన్ని అణువణువు శక్తి కూడా తీసుకుని ఇంటారుగా నిలబడింది. ఇవి తనకి చాలా క్లిష్టమైన క్షణాలు. ఈ క్షణాలలో తను బేల కాకూడదు. తనని నిర్దాక్షిణ్యంగా ముంచివేయబోతున్న ఈ ఉత్తంగ తరంగాల్ని ఎదుర్కొని నిలవాలి. బేలతనం పోకూడదు. మాట్లాడమే, ఎందుకు ఇలా చేశావు? కనీసం నాకు ఒక చిన్న ఉత్తరం అయినా ఎందుకు రాయలేదు? నాకు రాయాలని అనిపించలేదా? రాయాలని అనిపించలేదు అంటే అయితే ఇది నీ ఇష్ట ప్రకారం జరిగిన పెళ్ళే అన్నమాట. నా చేత బలవంతంగా ఎవరైనా ఏ పనిని చేయించగలరా? అతనిలో కోపం తాడి ప్రమాణంలో లేచింది. అయితే నాతో ఇంత ఆటలెందుకు ఆడావు? నన్ను ఎందుకు కవ్వించావు? లేనిపోని ఆశలు ఎందుకు రేపావు? నువ్వు నా పీకని ఇలా కత్తిరిస్తున్నావని ఒక్క మాట తెలియజేసుంటే నేను ఇక్కడికి రాకపోదును కదా. ఒక్క ఉత్తరం ఎందుకు రాయలేదు రాధా? ఉత్తరం రాయకపోతే నీ ముఖమే నాకు చూపించనని అన్నావుగా. నేను ఉత్తరం రాయలేదు. నువ్వు అన్నమాట నిలబెట్టుకో మరి. అతను వెన్నుపోటు తిన్న మనిషిలా చూశాడు. నేను అన్నదానికి అర్థం ఇదా? నా అదృష్టం అది అర్థం చెప్పింది. మరి అయిందా అమ్మాయి? ఇంతలో దుర్గమ్మ వచ్చింది. ఆవిడ కృష్ణని యగాదిగా చూసింది. ఈ అబ్బాయి ఎవరు అంది. రంగయ్య కొడుకు అంది రాధ. రాధను తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ గాలి దుమారంలా బయటకు వచ్చేశాడు. అతనికి ఏడుపు కూడా రావటం లేదు. అతని ఈ షాక్ నుంచి తేరుకోలేనట్టుగా ఉన్నాడు. రాధకి వేరే వ్యక్తితో పెళ్ళయిందా? అతను ఇంత నమ్మలేకుండా ఉన్నాడు. అతనిలో అణువణువు కసి, కోపం దావానలా మండుతున్నాయి. అతను దేవాలయం మండపం దగ్గర అప్పుడే శ్మశానం నుంచి తిరిగి వచ్చిన మనిషిలా అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిలా కూర్చున్నాడు. బ్యాండ్ మేళం వినిపిస్తోంది. రాధ ఎక్కిన పెళ్లి కారు పూల రథల్లా మెల్లగా సాగిపోతుంది. అతని ఆశల మీద నుంచి, కోర్కెల మీద నుంచి, నమ్మకాల మీద నుంచి రాధ నిర్దాక్షిణ్యంగా వేరే వ్యక్తితో కలిసి హాయిగా వెళ్ళిపోతుంది. అతన్ని గురించి కానీ, గాయపడి రక్తం కారుతున్న అతని మనసు గురించి కానీ రాధ రవ్వంత కూడా పట్టించుకోలేదు. రాధ ఇలాంటి పాషాణమూర్తి అని కలలో కూడా అనుకొని అతను నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఏది ఎలా జరిగినా కాలానికి దయ అనేది లేదు. ప్రపంచ పాలిట అది ఒక నియంత. ఋతువుల్ని శాసిస్తూ, ప్రకృతిని అదిలిస్తూ తన మార్గాన్ని తను వెళ్ళిపోతూ ఉంటుంది. మనుషుల మనసుల్లో కలల్ని సృష్టించడం, వాటిని నేలరాచి గుండెల్లో గాయాలు చేసి మళ్ళీ వాటిని మర్రి చెట్టు జోలపాడటం దానికి సరదా. రాజుల్ని పేదలుగా, పేదల్ని రాజులుగా, బళ్ళని ఓడలుగా, ఓడల్ని బళ్ళుగా చేసి నవ్వుకుంటూ సాగిపోవటం దానికో ఆట. ఎవరినైనా సరే నా చేతిలో కీలుబొమ్మలే, నేను చెప్పినట్టు వినాల్సిందే అనే నియంతత్వ ధోరణి. ఇంతవరకు తనకి ఎదురు నిలిచిన వారు లేరు, ఇక ముందు ఉండరు అనే అహంభాయ్ ఒక్కొక్కరిని కసిపుట్టినట్టు ఏడిపిస్తోంది. మరికొంతమందిని కన్నతల్లి పసిపాపల్ని లాలించినట్టు లాలిస్తుంది. కాలానికి సరసం, విరసం రెండూ ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో మనిషి జీవితాన్ని వింత వింత సంఘటనలు మయం చేసి వారు విలవిల్లాడుతుంటే పసిపాప కిలకిల్లాడినట్లు వినోదిస్తుంది. ప్రస్తుతం రాధ జీవితం ఇలాగే ఉంది. రాధ అత్తవారింటికి వచ్చింది. జీవితం యాంత్రికంగా సాగిపోతుంది. మనసుతో సంబంధం లేనట్లు శరీరానికి అన్నీ జరుగుతున్నాయి. కృష్ణతో పెళ్లి కోసం కలలు కన్న రాధ
అప్పుడే శివం భార్య అయి 6 నెలలు అవుతోంది. కాపురానికి వచ్చిన కొత్తలో రాధ మూగవైన వీణల గదిలో ఎంతసేపు ఒంటరిగా నిట్టూర్పుతో మౌనంగా కూర్చుండిపోయేది. శివం మాటిమాటికి వచ్చి ఏదో వంకతో పలకరించేవాడు. నూతన దాంపత్యపు రుచితో మధువుని గ్రోలినట్టుగా ఉన్న అతని మనసు శృంగారపు భావాలతో పరవళ్ళు తొక్కినట్టుగా ఉంది. మాటల్లో చేష్టల్లో అది ప్రదర్శించేవాడు. కానీ రాధ దగ్గర నుంచి సరైన సమాధానం, ప్రోత్సాహం వచ్చేవి కావు. అతనికి తన భార్య అందిగత్తె అని మాత్రం చాలా గర్వంగా, ఆనందంగా ఉండేది. తన సాటివారిలో ఎవరికీ లేని పెన్నిది తనకి దొరికినట్టుగా సంతోషంగా భావిస్తాడు. రాధతో కలిసి అందరి ఇళ్లకి వెళ్ళాలని, సినిమాలకి షికార్లకి తిరగాలని ఉబలాట పడేవాడు. సినిమాకి వెళ్దాన్రా అనేవాడు. ఏ సినిమాకి అనేది రాధ. అతను పేరు చెప్పేవాడు. అదా, ఆ సినిమా నాకు నచ్చదు అనేది. బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరిగితే రా వెళ్దాం అనేవాడు. వాళ్ళంతా కొత్త వాళ్ళు, నాకెలాగో ఉంటుంది, మీరు వెళ్ళిరండి జాలిగా అనేది రాధ. అలా ముఖం పెట్టి మాట్లాడితే శివం మనసు వెన్నెలా కరిగిపోతుంది. తనకి వరంగా లభించిన భార్యకి తన మూలంగా ఎలాంటి కష్టమూ కలగకూడదని అతని దృఢ నిశ్చయం. సరేలే, నేను అమ్మ వెళ్ళొస్తాం అనేవాడు. అతని తల్లి దుర్గమ్మకి కోడలి ధోరణి నచ్చలేదు. ఆవిడ సూటిగా ఎప్పుడూ రాధతో ఏదీ చెప్పదు. తను చెప్పదలుచుకున్నది కొడుకు ద్వారా చెప్పిస్తుంది. కొడుకు ద్వారా తన మాట చెలాయించుకోవటం ఆవిడకి బాగా అలవాటు. శివం మాటిమాటికి భార్య అన్న మాటని జపించడం చూసి ఆవిడకి మండుకు రాసాగింది. శివం మంచివాడు. కోడలిక వాడిని కొంగు కట్టుకుని ఈ ఇంటికి రాణి అవుతుందేమోనని భయం పట్టుకుంది. దానితో ఆవిడ ఈ ఇంట్లో అధికారం తనదేనని చాటుకోవటం కోసం కోడలితో ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటించసాగింది. ఆ యుద్ధ రీతులు, యుక్తులు, ఎత్తులు విచిత్రంగా ఉంటాయి. ఆ యుద్ధం ఏమిటో ఒక రాధకి తప్ప ఎవరికీ అర్థం కాదు. నలుగురిలో ఆవిడ రాధని గారాల పట్టిలా ఇంత మంచి అత్తగారు ఇంకెవరికీ ఉండదని అనిపించేలా చేస్తుంది. కోడలు బంధువులు ఇంట్లో పెళ్ళికి రావాలని ఆవిడే తీర్మానం చేసింది. కానీ శివం, రాధకి ఒంట్లో బాగోలేదటమ్మా, ఇంట్లో ఉంటుంది, మనం వెళ్దాంలే అన్నాడు. దుర్గమ్మ మనసులో యుద్ధ బేరీలు మోగాయి. అది రానంటే నువ్వు ఊరుకోవడమేనా అంటూ నిలదీసింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడి నుంచో దిగి వచ్చిన రాజకుమార్తెలా అలా కూర్చుంటుందేమిటి? తన ఇంటి కోడలు, పుట్టింట్లో ఏ గారాబం ఏడిస్తే మనకెందుకు? మన పద్ధతిలో మన ఇంట్లో ఉండాలి. పెళ్ళికి రమ్మంటే రావాల్సిందే. ఆ పెళ్లిలో నలుగురు నీ కోడలు ఏది దుర్గమ్మ అంటే నేనేం జవాబు చెప్పాలి? తల్లి నోరంటే శివానికి చెడ్డ భయం. అతనికి సాధ్యమైనంత వరకు ఆ నోరు లేవకుండా సర్దుకుపోతాడు. శివం మళ్ళీ రాధ గదిలోకి వచ్చాడు. రాధా, అమ్మకి కోపం వస్తుందేమో, నువ్వు రాకూడదు బ్రతిమిలాడుతున్నట్లుగా చూశాడు. రాధ అతని అభ్యర్థన కాదనలేకపోయింది. అత్తగారి కేకలు కూడా విన్నది. తన మూలంగా ఆ ఇంట్లో తల్లి కొడుకుల మధ్య స్పర్ధ రాకూడదని తలవంపుతో లేచి జడ వేసుకుని చీర మార్చుకుని వచ్చింది. తను 2 కేకలు వేయగానే కొడుకు వెళ్ళి చెప్పడం, కోడలు రావటం దుర్గమ్మకి సంతోషం అనిపించింది. ఈ ఇంటికి యజమానిని నేను, నా మాట అందరూ వినాల్సిందే అనుకుంది. అలాంటి సంఘటనలు అనేకం. రాధకి జీవితం అయోమయంగా ఉంది. కృష్ణతో చనువు, ఆ హుషారు, పెళ్ళిని గురించి కలలు, ఇంద్రధనస్సు లాంటి ఆ రంగుల ప్రపంచం అంతా ఒక్కసారి తల్లకిందులైపోయింది. రాధ ఆకాశంలో నుంచి ఒక్కసారి భూమి మీద పడిన మనిషిలా ఉంది. ఇక్కడ ఈ జీవితం యాంత్రికం. ఈ మనుషులంతా మామూలు మనుషులు. వీళ్ళకి జీవితంలో ప్రతి చిన్నది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ప్రతి విషయం ప్రాణం మీదకి వచ్చినంత పెద్దదిగా భావిస్తారు. వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి అభిమానాలు, కోపతాపాలు, ఆశ, నిరాశలు అన్నీ ఎక్కువే. అత్తగారు పెళ్లిలో అన్ని మర్యాదలు పొంది కూడా ఇప్పటికీ సందు దొరికితే చాలు 3 నిద్రలకు వస్తే నా కూతురికి ముండమోపి నేత చీర పెట్టారు, కాస్త గీతైనా లేదు అంటూ సాధిస్తుంది. ఒక్క కూతురు ఎన్ని మర్యాదలు చేస్తారో అని సమరపడ్డారు. పండక్కి వాడిని ఒక్కడనే పిలిచారు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు, దాన్ని పిలిస్తే వాళ్ళ ఆశలు తరిగిపోతాయా? అసలు బుద్ధిలో పెద్దతనం ఉండాలి కానీ అంటూ ఒకటే సాధింపు. శివంతో పెళ్ళై నవవధువుగా రాధ అడుగుపెట్టిన ఈ ప్రపంచంలో గిల్లిగజ్జాలు, పోట్లాట్లు, సాధింపులు తప్ప ఇక్కడ పుస్తకాలు, సుందర స్వప్నాలు, తీయటి సంఘటనలు ఏమీ లేనేలేవు. ఇక్కడ మనసు ఆదరణ, అభిమానం, ఆత్మీయత అనే వాటితో సేదతీరలేదు. కృష్ణ పరిచయం, స్నేహం, సుందరమైన కళలు కరిగిపోయాయి. అద్భుతమైన నవలను ముగిసిపోయాయి. ఈ యథార్థ లోకంలోకి వచ్చినట్లు రాధకి అనిపించసాగింది. ఈ జీవితంలో తన ఘర్షణకి గురి కాకుండా ఇమిడిపోవడానికి, తన జీవితంతో ముడిపడిన ఈ వ్యక్తుల మధ్య అరమరికలు లేకుండా కలిసిపోవడానికి రాధ విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ ఈ ప్రయత్నంలో రాధకి అడుగడుక్కి ఎదురుదెబ్బలే ఎదురుసాగాయి.
రాధలో వ్యక్తిత్వం తల ఎత్తింది. ఈ పెళ్లి మూలంగా రాధ కృంగిపోలేదు. తండ్రి కోసం ఈ పెళ్లి మనస్ఫూర్తిగా తను అంగీకరించింది. ఈ వివాహ జీవితంలో ఏమైనా ఎగుడు దిగుళ్ళు ఉంటే తానే సరిచేసుకోవడానికి సిద్ధపడింది. జీవితం పట్ల తను పొందిన నిరాశను తన గుండెల్లోనే దాచుకోవడానికి, తనకు ఎదురైన ఈ జీవితంలోనే దొరికినంత వరకు ఆనందం, శాంతి పొందడానికి ప్రయత్నం చేయసాగింది. కానీ రాధకి తెలుసు, ఈ ఆలోచనలు, ఈ మొండి ధైర్యం, దీనికి అంతటికి మూల కారణం కృష్ణ. తను సుఖంగా ఉంటేనే అతని దూరంగా ఉంచడానికి సాధ్యం అవుతుంది. ఈ పెళ్లి మూలంగా అతని మనసు ఎంత గాయపడినా, తను ఏదైనా అసంతృప్తి పడుతున్నట్లు తెలిస్తే అతన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ విధంగా రాధ చెల్లా చెదురైన తన ఆశల్ని, ఆలోచనల్ని బలవంతంగా కూడదీసుకుని కలలు శిథిలమై స్థానంలో మరో ఆశాసౌధం నిర్మించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించింది. తన మనోమందిరంలో నుంచి యువతలకు అడుగుపెట్టిన రాధకి తన సంసారం సమస్యలమయంగా కనిపించింది. ఆ రోజు రాధ పడక గదిలో పుస్తకాలు సర్దుతోంది. శివం ఇంట్లో లేడు. పడక గదిలో ఉన్న రాధకి మాటలు వినిపిస్తున్నాయి. 2 నెలల నుంచి అద్దె కట్టలేదు. మా ప్రొపరేటర్ గారు సోఫాలు, కుర్చీలు పట్టుకొచ్చేయమన్నారండి. 2 నెలలు కట్టపోతే పారిపోతామటేమయ్యా అంటోంది దుర్గమ్మ గారు. మాకదంతా తెలీదండి. మా ప్రొపరేటర్ గారు పట్టుకు వచ్చేయమన్నారు. మేము తీసుకెళ్తున్నాం. మా అబ్బాయి రాని ఇంట్లో లేడు, బజార్కి వెళ్ళాడు. దుర్గమ్మ మాటలు వాళ్ళు చెవిన పెట్టలేదు. పట్టిండ్రా, ఇంకో చోటికి పోవాలి మనం అంటూ సోఫాను ఎత్తసాగారు. రాధ అప్పటికే వచ్చి గది గుమ్మల్లో నిలబడింది. అత్తయ్య, ఏమిటిది? ఆ సామాను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారంది. అంతా నా కర్మే తల్లి. మీ మామగారు బ్రతికుండగా మహారాణిలా బ్రతికాను. పెద్ద ఇల్లు, ఇంటి నిండా సామాను, చేతి కింద నౌకర్లు. ఇప్పటికీ నా కర్మ ఇలా కాలింది అంటూ నుదురు కొట్టుకోసాగింది. ఇదిగో, ఎక్కడికి మా సోఫాలు తీసుకెళ్ళేది మీరు? రాధ వాళ్ళని అటకాయించింది. ఇవి మీ సోఫాలు కాదమ్మా, మా ప్రొపరేటర్ గారివి. పెళ్ళికని వీరు మా కంపెనీలో అద్దెకి తెచ్చుకున్నారు. 4 నెలలు అద్దె బాగానే ఇచ్చారు. ఈ 2 నెలల నుంచి అద్దె ఇవ్వలేదు. మావి మేము పట్టుకుపోతున్నాం. మీ సొమ్ము మేమేం తీసుకెళ్ళట్లేదు. అడ్డలే. రాధ నిర్ఘాంతపోయింది. రాధ చూస్తుండగానే హాల్లో సోఫాలు వెళ్ళిపోయినాయి. కార్పెట్ చుట్టూ చుట్టి తీసుకెళ్లారు. కుర్చీలు, మూలనున్న నిలువెత్తు అందమైన టేబుల్ లైటు, గోడలకు ఉన్న తైలవర్ణ చిత్రాలు అన్నీ కాళ్ళు వచ్చి నడిచి వెళ్ళినట్టే చరచరా వెళ్ళిపోయాయి. 15 గంటలో ఆ గది అంతఃకృతం ఎరువు నగలతో కళకళలాడి అవి తీసేసిన ముత్తైదువుగా బోసిగా అయిపోయింది. అమ్మమ్మ, ఊరుకో అమ్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ మధురం దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చింది ఓదారుస్తూ. రాధ తన గదిలోకి వచ్చేసింది. ఆ సామానంతా అద్దెదా? వీళ్ళు సొంతం కాదా? తను రాగానే ఆ ఇంటిని, అలంకారాన్ని చూసి ఎంత ముచ్చటపడింది. పర్వాలేదు, నేను మరీ చాదస్తపు మనుషుల్లోకి రాలేదనుకుంది. అరగంట తర్వాత శివం తిరిగి భోజనం వేళకి ఇంటికి వచ్చాడు. ముందు హాల్లో అడుగు పెట్టగానే బోసిగా ఉన్న వాతావరణం గమనించి, అమ్మా అమ్మా, మధురా మధురా అని కేకలు పెట్టి పిలిచాడు. ఏమిటి మావయ్య? బత్తాయికాయ ఒలుస్తూ వచ్చింది మధురం. సోఫాలేవి? 2 నెలల అద్దె కట్టలేదట కదా, కంపెనీ వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. కళ్ళు తిప్పితే చెప్పింది. కంపెనీ వాళ్ళు పట్టుకుపోయారా? అద్దెందుకు కట్టలేదు? అమ్మ ఏది? తల్లి గదిలోకి వచ్చాడు. దుర్గమ్మ గారు తలనొప్పి వచ్చిందని తలకి గుడ్డ కట్టుకొని పడుకుంది. అమ్మమ్మ, మావయ్య వచ్చాడు అంది మధురం. ఆవిడికి కొడుకు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ కళ్ళు తెరిచి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. అమ్మా, ఏమిటిది? సోఫాలకి అద్దె ఎందుకు కట్టలేదు అన్నాడు. దుర్గమ్మ చివాలన లేచి కూర్చుంది. నువ్వు బ్యాంకు నుంచి తెచ్చిచ్చిన 600 ఎన్ని ఖర్చులకు వస్తుందిరా? అందులో 200 పండక్కి చీర కొనుక్కోమని అక్కయ్యకి పంపాను. ఇంకెక్కడి నుంచి తీసుకురాను? నా దగ్గర డబ్బులు పాత్రలో పోసి దాచాననుకున్నావా? తల్లి కోపం చూడగానే శివం తగ్గాడు. అది కాదమ్మా, అక్కయ్య చీరకి డబ్బు పంపానని నాకు చెప్పలేదే? నీకు అన్నీ చెప్పే చేస్తున్నానా? నాకు తెలియదులే. నీ పెళ్ళయిందిగా, నువ్వు నీ భార్యకు లెక్కలు చెప్పాలి కాబోలు. అబ్బా, మధ్యలో రాధ సంగతి ఎందుకమ్మా? అవునరా, నీ పెళ్ళాం గురించి నేను మాట్లాడకూడదు. ఇందాకటి నుంచి నాకు కడుపు మండిపోతుంది. మొన్ననేగా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు డబ్బు ఇవ్వటం నా కళ్ళారా చూశాను. సోఫాలు పట్టుకుపోతుంటే చూస్తూ తనకేమీ పట్టనట్టు ఊరుకుందే గాని, అయ్యో ఆగండి, ఆ డబ్బు నేను ఇస్తాను అనలేదు. అవునులే, ఈ సంసారం అంతా నాదేగా, మీరు తిని వెళ్ళే చుట్టాలు. శివం ఇక అక్కడ నిలవలేక యువతలకు వచ్చాడు. అతను గదిలోకి వచ్చేసరికి రాధ కన్నీళ్లతో నిలబడింది. ముఖం ఆవేశంతో, రోషంతో ఎర్రబడింది. శివం గదిలో అడుగుపెట్టగానే అడిగేసింది. ఏమండి, ఈ ఇంట్లో ఇంకా అద్దె సామాను ఏదేది ఉందో చెప్పండి.
రాధా! అతను రాధ తీవ్రత చూసి తడబడ్డాడు. సామాను అద్దెకి తెచ్చుకున్నారా? చచ్చా, ఎందుకండి ఆ డాంబికాలు, ఆ అరువు వస్తువులు, ఆ భేషజాలు లేకపోతేనే ఇది ఎంత నవ్వులాట. రేపు ఇంటికి నాన్న వస్తే సోఫాలు ఏమైనాయి అంటే నేనేం చెప్పనండి? శివం తలదించుకున్నాడు. తగ్గు స్వరంతో చాలా బాధపడుతున్నట్టుగా అన్నాడు. నేను అప్పుడే వద్దని చెప్పాను రాధా, కానీ అమ్మ బావగారు నా మాట వినలేదు. మగపెళ్లి వారిళ్ళు ఇయ్యాల వారు వస్తే బాగుండదు అని తెప్పించారు. మనం సోఫాలు కొనే వరకు ఇలాగే అద్దెవి ఉంచాలని తాపత్రయపడ్డాను. ఈ 6 నెలల నుంచి బోలెడంత అద్దె కట్టాను. అయ్యో, నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదండి? చెబుదామని అనుకున్నాను, కానీ నువ్వేమైనా అనుకుంటావని భయం వేసింది. అతని ముఖంలో బాధ చూస్తుంటే రాధకి జాలేసింది. రాధ వచ్చిన 6 నెలల్లో ఇంట్లో అతని పరిస్థితి ఏమిటో గమనిస్తూనే ఉంది. శివం మంచివాడు, కానీ తల్లి ముందు నోరెత్తలేడు. ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని ఆవిడ తన ఇష్టం అంతా జరుపుకుంటోంది అని రాధ గ్రహించింది. రాధలో ఆవేశం తగ్గింది. దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకుంది. ఆవేశంలో ఏదో అనేశాను, మీరు బాధపడకండి. ఇక నుంచి ఈ ఇంటి విషయాలన్నీ మన ఇద్దరం చూసుకుందాం. ఆవిడ్ని కల్పించుకోవద్దని చెప్పండి అంది. అలాగే రాధా. రాధ వెళ్ళి పెట్టి తెరిచి డబ్బు తెచ్చి శివం చేతిలో పెట్టింది. సోఫాలకి ఈ 2 నెలలకి ఇవ్వాల్సిన అద్దె ఇచ్చిరండి. వాళ్ళ చేత అడిగించుకోవటం మర్యాదగా ఉండదు. అలాగే రాధా అన్నాడు అతను. మధురం కిటికీలో నుంచి తొంగి చూసి పరిగెత్తుకెళ్ళి అమ్మమ్మకి ఇదంతా రిపోర్టుగా వినిపించింది. అదేమిటత్తయ్య, నేను ఇంట్లో టిఫిన్ చేస్తుంటే మీరు మళ్ళీ హోటల్ నుంచి ఇవి తెప్పించారెందుకు అన్నది రాధ. దుర్గమ్మ ముందు పెద్ద స్టీల్ క్యారియర్ ఉంది. ఆ గిన్నెల నిండా పెసరట్టు, ఉప్మా, వడలు ఉన్నాయి. రాధ ఇంట్లో ఉప్మా చేసి వాళ్ళకి తెచ్చేసరికి ఆకుల్లో అవి పెట్టుకుని తింటున్నారు. దుర్గమ్మతో పాటు శివం, వరహాలరావు, రత్నమాణిక్యం, మధురం కూడా ఉన్నారు. నువ్వు నిక్కీ నీలిగి చేసే వరకు మమ్మల్ని ఆకలితో మాడి చావమంటావా అంది దుర్గమ్మ. 1 నెల రోజుల నుంచి వంటింట్లో పనంతా రాధే చూసుకుంటుంది. దుర్గమ్మకి నోటి వాటం ఉన్నంతగా చేతి వాటం లేదు. మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందని 2 పూటలా సరిపడా ఒకేసారి కూరలు చేసి పులుసు పెట్టేసేది. వంట చేస్తూ 10 సార్లు పక్కింటి ఆవిడతో ముచ్చట్లు చెప్పడానికి గోడ దగ్గరికి వెళ్ళడంతో కూరలు మాటము, ఉప్పు కారం ఎక్కువ తక్కువ అవటమో జరిగేది. రుచి ఉన్నా లేకపోయినా అదే తినాల్సి రావడంతో రాధకి లంకణాలు చేసినంత పనైంది. అందుకని వంట నేనే చేస్తాలే అత్తయ్య అంది. దుర్గమ్మకి ఈ మాట చాలా సంతోషం కలిగించింది. రాధ వంట చేస్తుంటే, ఇదిగో అమ్మాయి, మా రుచులు మాకుండాలి, నీ నాజూకులు మాకు పనికిరావు, వంట బాగోలేకపోతే శివం ముద్ద నోటికెత్తరు అంటూ ఆజ్ఞలు జారీ చేసింది. మధురం రాధకి పెద్ద తలనొప్పి అయింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వెనక చేరి బాగుందా లేదా అని వంట రుచి చూడటం అలవాటైన మధురం రాధ వంట చేసి అక్కడ పెట్టగానే వెళ్ళి మూత తీసి వేళ్ళు పెట్టి తీసుకుని నాకి వచ్చేది. రాధ ఒకసారి చూసి గట్టిగా చివాట్లు వేసి అత్తగారికి కోపం గురైంది. ఆవిడ మాటిమాటికి కొడుకుని రాధ మీదకి ఉసిగలిపేది. ఒరే అబ్బాయి, నీ భార్యకి నోరు కాస్త జాగ్రత్త అని చెప్పు, వాజమలా చూడకు, పెళ్ళాన్ని కాస్త అదుపులో పెట్టుకో అనేది. శివానికి తిట్లు తల కొట్టేసినట్లుగా ఉండేవి. రాధా, అమ్మ చెప్పినట్లు వినరాదు, మాట మాటకి వెధవ గొడవ వినలేక నా ప్రాణం పోతుంది అనేవాడు. దీనికి తోడు చీటికి మాటికి వరహాలరావు ఊరు నుంచి వచ్చేవాడు. రాధ కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో వరహాలరావు చేసే పెత్తనం ఏంటో తెలిసిపోయింది. దుర్గమ్మకి అల్లుడి తెలివితేటల మీద అపారమైన గురి ఉంది. అతని గ్రహబలం సరిగ్గా లేకనే కానీ లేకపోతే ఇండియాకి ప్రధానమంత్రి అవ్వగల సమర్థుడని ఆమె నమ్మకం. దుర్గమ్మకి నా అని అండ లేకపోవటం, శివ చిన్నవాడవటం, భర్త పోవడంతో ఆవిడ ఇంటి విషయాలు ప్రతి చిన్నదానికి అల్లుడు ఆలోచన మీదనే ఆధారపడేది. ఏ విషయానికైనా అల్లుడితో సంప్రదింపులు జరగందే ఏ నిర్ణయం తీసుకోదు. వరహాలరావు చిట్ ఫండ్ కంపెనీ ఒకటి పెట్టాడు. సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొన్నాడు. అందరినీ మాటలతో బుట్టలో పెట్టే సామర్థ్యం చాలా ఉంది. మనిషి సుఖంగా బ్రతకాలంటే అదృష్టం కంటే తెలివితేటలే ముఖ్యం అనుకునే మనిషి. వరహాలరావు పెళ్ళై 20 సంవత్సరాలైనా ఆ ఇంటికి ఇంకా కొత్తల్లుడి కింద లెక్కే. అతను వారానికి 4 సార్లు వచ్చిన నెలల తరబడి ఇక్కడున్న ఒక మర్యాద కూడా బీరుపోకుండా జరగాల్సిందే. వరహాలరావు నిన్న ఊరు నుంచి వచ్చాడు. ఊర్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ చూడటానికన్నట్టు రత్నమాణిక్యం కూడా వచ్చింది. వాళ్ళు వచ్చారంటే ఆ ఇల్లుగా ఉండదు. ఒకటే కాఫీలు, పలహారాలు, స్వీట్లు, ఐస్ క్రీంలు. వేళకి తిండి తినకుండా సినిమాలు, షికార్లు. మధురానికి పెళ్ళిడొచ్చినా ఇంట్లో కొత్తగా పెళ్ళైన తమ్ముడు, మరదలు ఉన్న వరహాలరావు, రత్నమాణిక్యం బెరుకు లేకుండా నూతన దంపతుల్లా సరసాలాడేవారు. రాధకా చర్యలు, ఆ మాటలు ఏవగింపుగా ఉండేవి. మధురం ప్రవర్తనలో, మాటల్లో ఆ వెకిలితనం ఎలా వచ్చిందో అర్థమైంది. ఆ వెకిలితనంతోనే రాధ శివంల పడక గది వైపు మాటిమాటికి ఏం చేస్తున్నారో తొంగి చూస్తూ ఉంటుంది.
చూసినవన్నీ వెళ్ళి అమ్మమ్మతో అభినయించి మరీ చూపిస్తుంది. ఆవిడ అన్ని సంగతులు అడిగి చెప్పించుకుని విని చివరిలో, చిన్నపిల్లవి, ఇవన్నీ నీకెందుకే, పో వడవా అని కసిరేది. బాగుంది, రేపు నేను పెద్ద పిల్లని అవనా ఏమిటి, అయినా అన్నీ నువ్వేగా చూసొచ్చి చెప్పమంటావు అనేది మధురం తప్పుకుంటూ. దుర్గమ్మకి కీళ్లవాత ఉంది. కాళ్ళకి నూనె రాసుకోవటం, అబ్బా అయ్యో అని మూలుగుతూనే ఉంటుంది. రాధ వచ్చిన తర్వాత ఆవిడ మంచం దిగడం మానేసింది. అత్తగారు తమ పడక గదికి ఎదురుగా మంచం వేసుకుని పడుకోవటం చూసిన రాధకి ఇది ఇబ్బందిగా అనిపించింది. చీటికి మాటికి శివం గదిలోకి వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా అతని చెయ్యి నోరు ఊరుకో. అందుకని రాధ గుమ్మానికి ఒక పరదా ఒకటి వేలాడి తీసింది. ఇది చూడగానే దుర్గమ్మ ఒళ్ళు మండిపోయింది. ఆ పరదా చాటున కొడుకు కోడలు శృంగారం సాగిస్తున్నారని ఆవిడ అనుమానం. అయ్యో, మేమేం చేశాం సంసారాలు, మా కాలంలో ఇంత తెగింపు లేదమ్మా, పట్ట పగలే మొగుళ్ళని పడక గదుల్లోకి లాక్కోవటం, ఇది సంసారాలు ఇల్లా సాని కొంప అంటూ సాధింపు మొదలెట్టింది. ఇది విన్న రాధ ఆ గదిలో శివం పేపర్ చదువుకుంటూ కూర్చున్నా సరే, ముందు బయటికి వెళ్ళండి, మీకు పుణ్యం ఉంటుంది అని అతన్ని చేయి పట్టి కుర్చీలోంచి లాగి గది బయటికి నెట్టేది. కొడుకుని బయటికి గెంటుతున్న కోడల్ని చూసి దుర్గమ్మ ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయేది. అవురా, ఎంత జానవే, నీకు కావాల్సి వచ్చినప్పుడేమో గదిలోకి రప్పించుకుంటావు, వద్దనుకుంటే బయటికి తోస్తావు అనుకునేది. ఆవిడ కొడుకు కోడల్ని ఎదురు చెప్పకపోవడం, పోట్లాడకపోవడం చూసి మహా చిరాకు పడేది. ఇంత వాజమ్మవేరా, ఊరి అంట్ల వెదవా అని లోలోన తిట్టుకునేది. అత్తగారి ఇంట్లో కోడలి పెత్తనం వచ్చినట్టుంది అనేవాడు వరహాలరావు వ్యంగ్యంగా. వస్తుంది వస్తుంది, వాడికి నోట్లో నాలిక లేదు, నేను అనేదాన్ని ఈ ఇంట్లో ఉండగా ఎవరి పెత్తనాలు ఇక్కడ సాగవు అనేది ఆవిడ. వరహాలరావు కూడా అలా మాట్లాడటం రాధకి కష్టంగా ఉండేది. రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారం వరహాలరావుకి తెలుసు. అందుకే రాధంటే హేళన వ్యంగ్యం తప్ప గౌరవం అభిమానం లేవు. శివం డబ్బు సంపాదించలేడు, రాధకి ఆస్తి ఉంది. ఈ పెళ్లికి ఆయన ఒప్పించడానికి అదే కారణం. రత్నమాణిక్యం ఏదో ఒక సాకు మీద సంవత్సరంలో 10 నెలలు పుట్టింట్లో ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఏదో ఒకటి పండగలు వస్తూనే ఉంటాయి. అవి కాకుండా రత్నమాణిక్యానికి నడుం నొప్పో గుండెల్లో మంటో అంటూ సుస్థిలు. ఇవి కాకపోతే వరహాలరావుకి సిటీలో ఏదో ఒక పని ఉంటుంది. ఈ విధంగా రత్నమాణిక్యం సంసార భారం అంతా ఈ ఇంటి మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రత్నమాణిక్యానికి తమ్ముడు పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లో తన స్వతంత్రం ఏదో తగ్గిపోయిందనే బాధ మొదలైంది. ఇదివరకు ఈ ఇల్లంతా తనదే, తన ఇష్టం వచ్చినట్లు మసలేదు. పెళ్ళయి అన్ని సంవత్సరాలైనా పెళ్లిగాని చిన్నపిల్లల తల్లి దగ్గర గారాలు పోయేది. ఇప్పుడు వాటన్నిటికీ హద్దులు వచ్చాయి. రాధ భయభక్తులతో ఒదిగినట్లుగా ఓ పక్కగా ఉండకుండా ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుతోంది. తమ్ముడిని మరదలు కొంగు కట్టేసుకుని తన మాటకి తల్లి మాటకి ఇక విలువ లేకుండా చేస్తుందేమోనని భయం పెట్టుకుంది. తన భూమి మీద అడుగుపెట్టిన శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలని ఉపాయాలు వెతుకుతున్న మహారాజులా గిలగల్లాడుతోంది. రత్నమాణిక్యానికి శివంకి రాధని ఇచ్చి చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కారణం, తమ్ముడి మీద ఆపేక్ష కంటే వెర్రిబాగులదైన కూతుర్ని పెళ్లి సమస్య సులభంగా పరిష్కరించవచ్చని స్వార్థమే ఎక్కువ. మధురాన్ని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలంటే బోలెడంత కట్నం ఇవ్వాలి. తర్వాత కూడా చాలా ఖర్చులుంటాయి. తమ్ముడే అల్లుడైతే ఈ బాధలేవి ఉండవు. అంతేకాకుండా ఈ ఇంట్లో తన జీవితం రాణిమాసంలా వెళ్ళిపోతుంది. కానీ ఎంతో తెలివిగల భర్త కూతురి పెళ్లి విషయంలో ఇంత తెలివి తక్కువగా ఎందుకు వ్యవహరించాడో రత్నమాణిక్యానికి అంతుపట్టలేదు. కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాధ తెలివిగల పిల్ల అని, సంసారాన్ని దిద్దుకునే నేర్పు ఉండదని రత్నమాణిక్యం పసిగట్టింది. శివం స్వభావం చిత్రమైంది. అతను ఎప్పుడు ఎవరికి ఎదురు చెప్పడు. అందరితో సర్దుకుపోతే ఏ గొడవ ఉండదనే మనస్తత్వం అది. ఆ స్వభావంతోనే అతను రాధ ఏదైనా చెప్తే వినేవాడు. దుర్గమ్మకి రత్నమాణిక్యానికి ఇది భరించలేనంత బాధగా ఉండేది. శివం తల్లి మాట వింటే బుద్ధిమంతుడు, భార్య మాట వింటే ఏమీ చేతగాని చవట. తల్లికి ఎదురు చెప్పకుండా ప్రవర్తిస్తే అది తన పెంపకం గొప్ప, తను ఇచ్చిన క్రమశిక్షణ అని మురిసిపోయేది. అదే రాధ మాటకి ఎదురు చెప్పలేకపోతే పెరిగి సన్యాసి అనుకునేది. నిన్న మొన్నటి వరకు తల్లి కనుసన్నలలో, బావగారి చెప్పు చేతల్లో, అక్కగారి అదుపాజ్ఞల్లో పెరిగిన శివాన్ని ఈరోజు రాధ కాపురానికి రాగానే అతని స్వభావం మారిపోవాలని, రాధని అమిత అదుపులో పెట్టాలని, అధికారం చెలాయించాలని ఆశించేవాళ్ళు. తల్లి మాటి మాటికి ఒరే చాతకాని సన్యాసి అని తిడుతుంటే శివానికి చాలా బాధగా ఉండేది. నేనిప్పుడు అంత తప్పు పని ఏం చేశానని అమ్మ అలా అంటుందని గుంజాట్లాడి వాడేవాడు. కానీ రాధ అంటే అతనికి ఎంతో ఇష్టం. రాధ అమ్మలా అక్కలా నూరు పారేసుకునే మనిషి కాదు. ఏది చెప్పినా ఎంతో లాలనగా చెప్తుంది, అర్థమయ్యేలా వివరిస్తుంది. శివానికి రాధ అంటే మరీ మరీ ఇష్టం కలగటానికి ముఖ్య కారణం
రాధ అతనంటే చూపే గౌరవం. అతను ఏదైనా చెప్తే తల్లిలాగా నా మాటే జరిగి తీరాలి అని హఠం చేయదు. సరేనని అంగీకరిస్తుంది. ఒక్కోసారి అలా తన బలవంతం వల్ల అంగీకరించిన విషయాల్లో నష్టం వచ్చినా రాధ తనని సూటిపోటి మాటలతో ఎక్కిరించేది కాదు. అన్నం మానేసి సాధించేది కాదు. ముసుగు పెట్టుకుని పడుకుని అలక వహించేది కాదు. శివానికి బుద్ధి తెలిసినప్పటి నుంచి తల్లిని అక్కని చూస్తూనే ఉన్నాడు. చీటికి మాటికి తగాదా పడేవాడు. అన్నం మానేయటం, ఏడుపులు, బ్రతిమలాటాలు అదొక రణరంగం. రాధ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ వాతావరణం మారింది. అతని ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. రాధ అన్నీ చూసుకుంటుంది. రాధకి ముఖ్యంగా ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో తెలుసు. ఎంత డబ్బు బ్యాంకు నుంచి తెచ్చినా తల్లి 10 రోజుల్లో దులిపేసేది. నెలాఖరు వస్తున్నా రాధ దగ్గర ఇంకా డబ్బు ఉండడం, ఇంట్లోకి కావలసిన వాటికి ఇబ్బంది లేకుండా గడపడం అతనికి ఆశ్చర్యంగా ఉండేది. రాను రాను రాధ పట్ల అతనికి అమితమైన ఇష్టం, గౌరవం, అభిమానం ఏర్పడసాగాయి. రాధ మీద చీటికి మాటికి తల్లి విరుచుకుపడినట్టు సాధిస్తుంటే ఒకసారి ఎందుకమ్మా అలా నోరు పారేసుకుంటావు? రాధ ఇప్పుడు ఏం తప్పు చేసింది అన్నాడు. దుర్గమ్మ నిర్ఘాంతపోయింది. కొడుకు ఇంతలేసి మాటలు అనడం ఆవిడ ఏనాడు ఎరగదు. ఆవిడ శివం అన్న 2 మాటలు 1000 అర్థాలు కనిపించాయి. వీడికి ఎంత ధైర్యం వచ్చింది? పెళ్ళాన్ని వెనకేసి వస్తున్నాడనుకుంది. ఇదంతా రాధ తెలివితేటలే. వాడిని బుట్టలో పెట్టేసింది అనుకుంది. ఎరా, నేను నోరు పారేసుకుంటున్నానా? నువ్వెప్పుడైనా ఇలాంటి మాటలు నన్ను అన్నావా? ఇదిగో నిన్ను ఒక చేతకాని వెధవం చేసి ఈ ఇంట్లో మా మీద పెత్తనం చెలాయిచిద్దామని నీ పెళ్ళాం అనుకుంటుందేమో. నా కంటల్లో ప్రాణం ఉండగా దాని ఆటలు సాగు. ఇలాంటి జాణల్ని నేను చాలామందిని చూశానురా. మీ నాయన ఉంచుకున్న మనిషిని ఇంట్లో తెచ్చి ఉంచబోతే 2 రోజుల్లో వెళ్ళగొట్టాను. ఊరందరి చేత గడ్డి పెట్టించాను. నీ భార్య ఈ ఇంట్లో సంసారం చేయాలంటే నీ మాట కాదురా వినాల్సింది, నా మాట. నీకు అడుగులకు మడుగులు ఒత్తితే పట్టాభిషేకం అయిపోయిందనుకుంటుందేమో. ఇక్కడ నేనున్నాను. నాకొక్కడే కొడుకు కదా, నువ్వు తప్ప నాకు గతి లేదు. మీరు ఎలాంటి వేషాలు వేసినా పడి ఉంటానని అనుకుంటుందేమో. నన్ను నెత్తిన పెట్టుకుని పూజించే కూతురు అల్లుడు నాకున్నారు. మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే కర్మ నాకు లేదని చెప్పరా సన్యాసి. ఇక ముందెప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకుని రా. నోరు జాగ్రత్త. శివం వినలేక చెవులు మూసుకున్నట్లుగా గబగబా చెప్పులు వేసుకుని ఏదో పని ఉన్నట్టు బయటకు పారిపోయాడు. తను ఒక మాట అంటే అమ్మ రాధని 100 మాటలు ఎందుకంటోంది? అతనికి అర్థం కాదు. రాధని చూసి ఇష్టపడి వాళ్లే తనకి పెళ్లి చేశారు. మరి రాధ తను అన్యోన్యంగా ఉంటే వాళ్లే ఎందుకు తిడుతున్నారు? రాను రాను శివానికి రాధంటే మనసులో ప్రేమ ఉన్నా అది పైకి ప్రదర్శించాలంటే భయం కలగసాగింది. సన్యాసి, చవట అని తల్లి తిడుతుంటే అతనికి విపరీతమైన బాధగా ఉంది. అక్కయ్యని బావ అంత బాగా చూస్తాడు. తల్లి మురిసిపోతూ మా అల్లుడంత మంచివాడు లేడమ్మా అని ఇరుగు పొరుగు వాళ్ళకి గొప్పగా చెప్పడం తను ఎన్నోసార్లు విన్నాడు. అదే తను రాధని కాస్త అభిమానంగా చూస్తే ఇన్ని మాటలు అనేస్తుంది. ఈ తిరకాస ఏమిటో అర్థం కావటం లేదు. రాధ గదిలో కిటికీ దగ్గర నిలబడింది. దుర్గమ్మ తిడుతున్న తిట్లన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. రాధ బలవంతంగా ఆవేశం దిగమింగుతోంది. తను వెళ్ళి వాళ్ళకి జవాబు చెప్పగలదు. ఒక్క మాటతో నోరు ముయించగలదు. కానీ ప్రయోజనం మరింత గొడవ జరుగుతుంది. ఏడుపులు, రాద్ధాంతాలు వరుసగా. ఇంట్లో పస్తులు. శివం నలిగిపోతాడు. రాధ కాపురానికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. ఆ ఇంట్లో దుర్గమ్మదే పెత్తనం. ఆవిడ మోజంతా కూతురు అల్లుడ మీదనే. కొడుకు అప్రయోజకుడని, వాడికేం తెలియదని, తనకి అండా అల్లుడేనని ఆవిడ మూఢ విశ్వాసం. అత్తగారి మూర్ఖత్వాన్ని వరహాలరావు చక్కగా ఉపయోగించుకుంటాడు. అతను సంసార భారం ఆ ఇంటి మీదే పడేస్తాడు. శివం సిగరెట్ కాల్చాడు. అయినా ప్రతి నెలా కొట్లో సిగరెట్ల ఖర్చు కింద కనీసం 100 రూపాయలైనా జమ ఇవ్వాలి. శివం ప్యాకాట ఆడ్డు కానీ వరహాలరావు ప్యాకాట కోసం చేర్చే మనుషులకు కాఫీలు, టిఫిన్లు ఖర్చు ఎంత ఉంటుంది? వరహాలరావులో ఒక గొప్ప సామర్థ్యం ఉంది. మాటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి అప్పుల మూట పుట్టించగలడు. ఖర్చుల కోసం ఆగకుండా అక్కడ ఇక్కడ డబ్బు పుట్టించి తెస్తూనే ఉంటాడు. కానీ ఆ రుణభారం అంతా శివం నెత్తిన పడుతుంది. శివానికి ఇదేమిటి అని అడగాలని తెలియదు. ఈ ఖర్చులే కాకుండా ఆ ఇంటికి పిలవని అతిథిలా నాగరాజు ఒకడు. అతను వారానికి కనీసం 5 రోజులు ఇక్కడే ఉంటాడు. అతను ఉంటే మధురం పక్కనే చేరుతుంది. ఊళ్ళో సినిమాల కబుర్లు వస్తాయి. అందరూ సినిమాకు బయలుదేరుతారు. రాధ ఎప్పుడూ వాళ్ళతో వెళ్ళదు. మీ అత్తయ్యని కూడా రమ్మను అంటాడు నాగరాజు. నాగరాజు చూపులు రాధని తినేస్తుంటాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతని చూపులు రాధ కోసం వెతుకుతూనే ఉంటాయి. రాధని గిరిగారింట్లో చూస్తున్న రోజునే అతనికి మతిపోయినట్టయింది. రాధ అనుకోకుండా ఇలా శివం భార్య అవడంతో అతనికి చాలా ఆనందం కలిగింది. ఆకాశంలో ఉన్న రాధ తన సరసన వచ్చి నిలబడినట్లుగా అనిపించింది. శివం అతను పరిచయస్తులే.
నాగరాజు ఈ మధ్య ఆ పరిచయాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోసాగాడు. శివం మీద అతనికి ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. మాటిమాటికి ఇంటికి రాసాగాడు. శివం ఎంత అమాయకుడో అతనికి తెలియనిదేం కాదు. రాధని చూస్తుంటే శివం అదృష్టానికి అతనికి ఈర్ష్య కలిగేది. భగవంతుడు రాధ పెళ్లి విషయంలో ఎందుకింత కళ్ళు మూసుకున్నట్టు చేశాడా అనుకునేవాడు. రాధ శివంతో సంతృప్తి పడదని అతని అభిప్రాయం. రాధని చూపులతోనే తాగేస్తున్నట్టుండేవాడు. రాధ ఎదురుగా ఉంటే మధురంతో ద్వందార్థపు మాటలు మాట్లాడేవాడు. ఒకరోజు రాధ శివంతో చెప్పేసింది, ఆ నాగరాజుని ఇంటికి ఎందుకు రాణిస్తారు మీరు? ఏం చేయను రాధా, ఇంటికి వస్తున్న వాళ్ళని వద్దని ఎలా అంటాం? రావద్దని నేను చెప్పనా అన్నది రాధ. వద్దు వద్దు, అమ్మ తిడుతుందన్నాడు. శివం నాగరాజు రావటం వల్ల అయ్యే డబ్బు దుబారా గురించి రాధ అలా అంటోందని భావించాడు. అతని ఎదురుగా ఉన్నప్పుడు నాగరాజు రాధతో మర్యాదగా ప్రవర్తించాడు. అందువల్ల శివానికి నాగరాజు పట్ల ఎలాంటి అపోహ కలిగేది కాదు. రాధ పెళ్ళైన తర్వాత మనసా వాచా శివం భార్యగా అవడానికి ఎంతో ప్రయత్నిస్తోంది. శివం సాహచర్యంలో అతని దగ్గర నుంచి పొందే అనురాగంలో కృష్ణుడి గురించిన జ్ఞాపకాలను మర్చిపోవాలని, వాటి నుంచి తనని తాను విడిపించుకోవాలని చూస్తుంది. కానీ ఆ మనుషులు, ఆ వాతావరణం రాధని మరింత ఒంటరిదాన్ని చేస్తున్నాయి. రెట్టింపు బలంతో కృష్ణ జ్ఞాపకాల వైపు నెట్టుతున్నాయి. రాధ శక్తి కూడా తీసుకోవడానికి, తనని తాను నిలవరించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కోదండరామయ్య గారు కూతురి సంసారం గురించి ఎలాంటి అపోహలు లేకుండా నిశ్చింతగా ఉన్నారు. రాధ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎలాంటి అసంతృప్తి కానీ వేదన కానీ ఆయనకి కనిపించలేదు. ఈ మధ్య పండక్కి శివం, రాధ వచ్చి వెళ్ళారు. ఆయన కళ్ళకి రాధ సంతోషంగా ఉన్నట్టే కనిపించింది. నా తల్లి నేను చెప్పిన మాటలు అర్థం చేసుకుని తన పొరపాటు గ్రహించి చక్కదిద్దుకుంది. అసలు అదంతా కృష్ణ మాయమాటలు అయి ఉంటాయి. అయినా కృష్ణని అనుకోవటం కూడా పొరపాటే. ఆ వయసు అలాంటిది. అందుకే వయసులో పిల్లల్ని దూరంగా ఉంచాలని, కట్టుబాట్లు అనే గోడ పటిష్టంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఏది ఏమైనా తన కుటుంబం నవ్వుల పాలు కాలేదనుకుని సంతృప్తి పడ్డారు. దానికి తగ్గట్టు వరహాలరావు కూడా, మీ అమ్మాయికి ఏమీ లోటయ్యా, నెత్తిన పెట్టుకునే అత్తగారు, కొంగు కట్టేసిన మేకపిల్లలా తిరిగే మొగుడు, ఇంట్లో పెత్తనమంతా మీ అమ్మాయిదే అంటూ చెప్పడంతో రాధకి శివంనిచ్చి చేయటం తన ఉత్తమమైన పని చేశానని నిశ్చింతగా చెందారు. ఆయనకి ఈ మధ్య తరచుగా మళ్ళీ ఒంట్లో బాగుండలేదు. అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూనే ఉంది, ఒకసారి హైదరాబాద్ వెళ్ళి పెద్ద డాక్టర్ ఎవరికైనా చూపించుకోరాదా అండి అని. శాంతమ్మ సణుగుతూనే ఉంది. డాక్టర్కి చూపించుకున్నట్టుంటుంది, కూతురు కాపురం చూసినట్టుంటుందని ఆయన హైదరాబాద్ బయలుదేరాడు. ఆయన రాసిన ఉత్తరం రాధకి అందలేదు. తండ్రి వస్తున్న సంగతి ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు. ప్రతిరోజులాగానే ఆ ఇంట్లో కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. నిన్నటి నుంచి దుర్గమ్మ కోడల మీద మండిపడుతుంది. నిన్న మధ్యాహ్నం అమ్మలక్కలందరితో కూర్చుని ఆవిడ కబుర్లు చెప్తుండగా స్టీల్ సామాన్ అమ్మేవాడు వచ్చాడు. సాధారణంగా మధ్యాహ్నం వేళ వాళ్ళందరికీ దుర్గమ్మ ఇల్లే విడిదవడంతో వాడు ఇక్కడికే వస్తాడు. వాడిని చూడగానే ముందు అందరూ మాకొద్దు పోపో అంటారు. అన్నంత మాత్రాన వాడు వెళ్ళిపోడు. తట్ట దించుకుని కాసిని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మగారు, ఎండ మండిపోతుంది అంటూ కూర్చుంటాడు. మంచినీళ్ళు తెచ్చి తాగే లోపల తట్టలోంచి ఒక్కొక్కటి తీసి, ఈ కుంభకోణం చెంబు చూడండి అమ్మగారు, అవతల వీధిలో తాయారమ్మగారు తెమ్మంటే తెచ్చాను, మీకు చూపించి మీరు వద్దంటే ఆవిడకి ఇద్దామని ముందు ఇక్కడికి వచ్చానంటాడు. ఈ అభిమానానికి ప్రత్యేకతకి దుర్గమ్మ పొంగిపోతుంది. ఆ వస్తువులు ఇంట్లో అవసరం లేకపోయినా, డబ్బు ఇబ్బంది అయినా అది తీసేసుకుంటుంది. దుర్గమ్మలాగే మిగతా ఆడవాళ్ళు. ఆ తళతళలాడే స్టీల్ సామాన్ చూస్తే వాళ్ళ ప్రాణాలు రెపరెపలాడతాయి. కొత్త వాటిని పాతవన్నీ అటకెక్కించేస్తారు. మంచినీళ్ళు తాగుతానని తట్ట దింపినవాడు సగం సామాన్ అక్కడ వాళ్ళకి అమ్మి, ఎండ చల్లబడినట్టుంది వస్తానమ్మా అంటే లేస్తాడు. నిన్నటి రోజు ఇలాగే వచ్చాడు. దుర్గమ్మ స్టీల్ బకెట్ ఒకటి బేరం చేసింది. పడక గదిలో ఉండి బేరం వింటున్న రాధ యువతలకు వచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్ చాలు, వాటికి బాకీయే తీరలేదు. ఇప్పుడు ఇది ఎందుకో మనకి, వద్దత్తయ్యా అంటూ స్టీల్ బకెట్ తీసుకెళ్ళి అతని తట్టలో పెట్టేసింది. ఇదిగో, ఇక నుంచి నువ్వు మా ఇంటికి వచ్చావంటే ఊరుకోను, మాకొద్దు అంటూ గట్టిగా వెళ్తావేమిటి అంది. దుర్గమ్మ చుట్టూ ఉన్న బృందం అంతా ముఖాలు చూసుకున్నారు. స్టీల్ సామాన్ మనిషి ఒక్కసారి దుర్గమ్మ వైపు చూశాడు. ఆవిడ కోపాన్ని విసనకరతో విసురుతున్నట్టుగా, ఇదిగో కోడలమ్మ, నువ్వు నిన్న మొన్న వచ్చిన మనిషివి. నేను ఈ ఇంటికి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్ అంతా ఇట్లానే తట్టలో ఉంచుకున్నదే. వద్దనుకుంటే మీ అత్తే చెప్తుంది. మధ్యలో నువ్వెవరివి చెప్పడానికి, కాదనడానికి? ఎవరో కిసుక్కుని నవ్వారు. రాధకి రోషం వచ్చింది. అనవసరంగా మాట్లాడకు, ముందు ఆ తట్ట తీసి వెళ్తావా లేదా? మీ అత్త చెప్తే వెళ్తాను, నన్ను వెళ్ళడానికి నువ్వెవరు? దుర్గమ్మ రాధని సోద్యం చూసినట్టు చూస్తాను.
ఆ తట్ట తీస్తావా, బయట గిరాట పెట్టమంటావా? పెట్టవమ్మా చూస్తాను, వాడు మొరాయించాడు. ఇంతలో శివం బజార్ నుంచి వచ్చాడు. ఏమిటి గొడవ? రాధ చెప్పింది. శివానికి చాలా కోపం వచ్చింది. ఏరా, అమ్ముకోవడానికి వచ్చిన వాడివి ఇన్ని మాటలా? ఈసారి గుమ్మం ఎక్కావంటే కాళ్ళు విరగొడతాను. అతను తట్ట తీసి వీధిలోకి పారైపోతుంటే వాడు లాక్కొని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా, ఇంట్లో అన్ని సామాన్లు ఉంటే ఇంకా ఇవెందుకు అంటూ చిరాకు పడ్డాడు. అనరాను, ఇంట్లో అడుగు పెట్టగానే వేసింది మంత్రం. ఇక నా మీద విరుచుకుపడు. ఏం చేస్తావు? అది చెప్పడం, నువ్వు వాడి తట్ట గిరాటు వేయటం. భేష్, చాలా గొప్పగా ఉంది. నువ్వు ఊరుకోమ్మా, నువ్వు నోరు మూసుకోరా. సిగ్గు సరళ లేకుండా మాట్లాడొచ్చావు. శివ ఇక లాభం లేదని గదిలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నవల విని మీ కామెంట్స్ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.